హాయ్ అండి. ఫైనల్లీ మొన్న చేసిన వర్క్ అన్నది స్టిచెస్ చేసేసాను. ఆ శారీ, ఈ శారీ కలిపి కస్టమర్ ఇచ్చారు. ఇంక వేరే శారీ ఉంది. అది వర్క్ కంప్లీట్ అయిన తర్వాత అది కూడా నేను పోస్ట్ చేస్తాను. ఈ శారీకొచ్చి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. 2 సైడ్స్ బార్డర్ వస్తే, వన్ సైడ్ బార్డర్ హ్యాండ్స్‌కి వేసేసి, వన్ సైడ్ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న హంచు బార్డర్ ఉంది కదండీ! అదే విధంగా బ్యాక్ నెక్ డిజైన్ చేశాను. ఫ్రంట్ నెక్ వచ్చి కట్ వర్క్‌లో డిజైన్ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది వర్క్ చాలా బాగుందని నేను ఆల్రెడీ వర్క్ అన్నది నేను పోస్ట్ చేశాను. ఆ వర్క్ బ్లౌజ్ మీద ఉన్న శారీ అనమాట అండి. బ్లౌజ్ కూడా సేమ్ రన్నింగ్‌లోనే వచ్చేసింది. బ్లౌజ్ అయితేని వర్క్ అయితే చాలా నీట్‌గా ఎంత బాగుందంటే అది ఇంకా మాటల్లో చెప్పలేమండి. మగ్గం వర్క్ అయితే ఈ బ్లౌజ్ దగ్గరికి ఎక్కడ చాలదు. చాలా సింపుల్‌గా నీట్‌గా డిజైన్ లుక్ మాత్రం చాలా నీట్‌గా వచ్చింది. రన్నింగ్ బ్లౌజ్ వచ్చి కలర్ కాంబినేషన్ వచ్చి సింగిల్ కలరే వచ్చింది. సింగిల్ కలర్ అయినా సరే నేను అదే సింగిల్ కలరు ప్లస్ సెల్ఫ్ కలర్ 2 యూజ్ చేసి వర్క్ అన్నది ఇలా హైలైట్ చేశాను. ఈ వర్క్ అయితే చాలా నీట్‌గా ఉందండి. ఫ్రంట్ వచ్చి ఎల్ షేప్‌లో వచ్చింది డిజైన్ అయితేని. ఈ డిజైన్ అయితే చాలా నీట్‌గా వచ్చిందండి. హ్యాండ్స్ కూడా ఇదిగోండి ఈ షేప్‌లో వచ్చింది. ఇది కూడా ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉంది. బార్డర్ వచ్చేసి ప్లెయిన్ బార్డర్ పైన వస్తే నేను బోటీస్ అన్నీ యాడ్ చేసి దానికి స్టోన్స్ యాడ్ చేయడం వల్ల ఆ ప్లెయిన్ బార్డర్ కూడా నీట్‌గా హైలైట్ అయిందనమాట అండి. మనం ఏదైనా వర్క్ హైలైట్ చేయాలన్నా శారీ విత్ బ్లౌజ్ అయినా, డ్రెస్ అయినా ఏదైనా హైలైట్ చేయాలంటే మన చేతుల్లోనే ఉంటదండి చాలా వరకు. ఫినిషింగ్ అయితే లోన్ అయితే మొత్తం ఫినిషింగ్ అయితే చాలా నీట్‌గా వస్తదండి. ఎక్కడ ఏపీ మనకి పోగులు కానీ బయటికి ఏమీ రాకుండా ఉంటది. ఈ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. మనకి డీప్ కొంచెం వస్తది కానీ బ్రాడ్ అయితే రాదు. ఈ వర్క్ అయితే ఇంట్రెస్ట్ ఉంటే ఎవ్వరైనా కంపల్సరీ చేయించుకోండి.